అందరికీ వందనాలమ్మా. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. హల్లెలూయా. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక, మనలను బలపరచునుగాక, మనలను చక్కగా నిలబెట్టునుగాక. ఆమేన్. దావీదు గారు అంటూ ఉన్నారు, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలబడి ఉన్నాం. హల్లెలూయా. మనం ఒకప్పుడు పాపంలో పడి ఉన్నాం, ఆ శాపంలో పడి ఉన్నాం, అంధకారంలో పడి ఉన్నాం. ఆయన మనల్ని లేవనెత్తడానికి, చక్కగా నిలబెట్టుకోవడానికి ఆయన ఈ లోకంలోనికి రావడము జరిగింది. ఎప్పుడు పడిపోయామయ్యానంటే, మన పితరులు ఆదాము అవ్వ మరి ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మనము పాపంలో పడిపోయాం. ఈ దావీదు గారు అంటూ ఉన్నారు, అంటే దేవుని తెలుసుకోలేని వారు ఏ విధంగా ఉన్నారంటే, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. హల్లెలూయా. ఈరోజు మనం రక్షణ పొందాము అని అంటే, మనము పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాము అని అంటే, మన విశ్వాసము కలిగి ఉన్నాము అని అంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించామంటే, మనం ఏ విధముగా ఉన్నామనంటే, లేచి చక్కగా నిలబడి ఉన్నాం. నిలబడిన వాడే క్రైస్తవుడు, నిలబడి దేవునితో నడిచేవాడే క్రైస్తవుడు. కానీ ఈ రోజుల్లో ఏ విధముగా ఉన్నాయి క్రైస్తవ జీవితాలు, క్రైస్తవులు విశ్వాసులు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు ఏ విధముగా ఉన్నాయి అని అంటే, మనం నిలబడుతున్నామని అనుకుంటూ ఉన్నాము, కానీ ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గంట మనము పడి లేస్తూ ఉన్నాం. ఈరోజు పడి లేచేటప్పుడు రెండవ రాకడ వస్తే, నువ్వు పడిపోయి ఉన్నప్పుడు ఆయన రాకడ వస్తే మనం ఏ విధముగా ఉంటామో తెలుసా? మనము ఆయన న్యాయ సింహాసనం ఎదురుగుండా మనం నిలబడలేని స్థితిలో ఉంటాం. ఎందుకు ఈయన జ్ఞాపకము చేస్తూ ఉన్నారు, లేచి నిలబడ్డారు అని అంటే, మనము మరణించిన తర్వాత మనం ఎక్కడ నిలబడాలనంటే, న్యాయ సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఎదురుకుంటే మనము నిలబడి ఉండాలి. హల్లెలూయా. ఆ న్యాయ సింహాసనం దగ్గర మనం నిలబడి ఉండాలంటే మొదట మనము భూమి మీద నిలబడి ఉండాలి. హల్లెలూయా. నిలబడి ఉండడం అంటే, ఈరోజు మనము శారీరకంగా చూస్తూ ఉంటే మనమందరం నిలబడి ఉన్నాం. ఎందుకనంటే, దేవుడు మనకు చక్కటి 2 కాళ్ళని ఇచ్చాడు కాబట్టి మనం శారీరకంగా నిలబడి ఉన్నాం. మరి ఆత్మీయంగా ఆయన చూచినప్పుడు మనం నిలబడి ఉన్నామా తల్లి? మనం పడిపోయి ఉన్నామా? ఎప్పుడు పడిపోతూ ఉన్నామనంటే, పాపము మనలో ఉంటే, శాపము మనలో ఉంటే, దేవుని యొక్క ఆ పవిత్రత, దేవుని యొక్క పరిశుద్ధత మనలో లేనట్లయితే మనం దేవుని దృష్టికి ఏ విధముగా కనబడుతూ ఉన్నామనంటే, పడిపోయిన వారిగా, చనిపోయిన వారుగా, మృతమైన వారిగా మనము కనబడుతున్నాం. ఎప్పుడు మనము లేచిన వారుగా, నిలబడిన వారుగా కనబడతామంటే, ఆయన పరిశుద్ధత మనలో ఉన్నప్పుడు, ఆయన వాక్యము మనలో ఉన్నప్పుడు, ఆయన యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము దేవుని దృష్టికి ఏ విధముగా ఉంటామంటే, లేచి చక్కగా నిలబడిన వారి వలె ఉంటాం. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? ఈరోజు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన అంతరంగములు ఎరిగిన దేవుడు. ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు నువ్వు నిలబడి ఉన్నావా? ఆత్మీయ స్థితిలో, పరిశుద్ధతలో నిలబడి ఉన్నావా? విశ్వాసములో నిలబడి ఉన్నావా? వాక్యములో నిలబడి ఉన్నావా? పరిశుద్ధ ఆత్మలో నిలబడి ఉన్నామా? నిలబడి లేకపోతే మనము చనిపోయిన తర్వాత ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనము ఆయన ఎదురుకుండా నిలబడలేము తల్లి. ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా? నరకానికి వెళ్ళిపోతాం. అందుకైనా మాట్లాడుతున్నారు, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనమైతే లేచి చక్కగా నిలబడి ఉన్నాం. హల్లెలూయా. ఎప్పుడు మనిషి నిలబడతాడయ్యానంటే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనములో ఆయన చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వారికి ఆశ్రయముగా ఉండాలి. హల్లెలూయా. అంటే నమ్ముకొని మనం ఏమి చేయాలంటే, విడిచిపెట్టేవారు విధముగా ఉండకూడదు. నమ్ముకొని ఆయనను నిత్యము కూడా ఆయన ఆశ్రయించే వారిగా మనం ఉంటే, ఆయన అంటూ ఉన్నారు, నువ్వు నిలబడే స్థితిలో ఉంటావని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము
1వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎప్పుడు నిలబడి ఉంటామని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా యందు నమ్మిక ఎంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. హల్లెలూయా. ఎవరయ్యా సియోను కొండవలే నిత్యము నిలిచి ఉంటారంటే యెహోవా యందు నమ్మిక ఉంచేవారు. హల్లెలూయా. ఈరోజు ఆయనను ఆశ్రయించాలి. రెండవదిగా ఆయనను మనము నమ్ముకోవాలి. హల్లెలూయా. ఎవరైతే నమ్ముకుంటూ ఉన్నారో, ఎవరైతే నిత్యము కూడా ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నారో, మనం ఏ విధముగా ఉంటామో తెలుసా? నిత్యము సియోను కొండవలే నిలబడే స్థితిలో ఉంటాము. హల్లెలూయా. ఎందుకు నిలబడుతూ ఉన్నామనంటే నీ గొప్ప నా గొప్ప కాదు, నీ బలమో నా బలమో కాదు, నీ ప్రార్థన నా ప్రార్థన కాదు. ఆయన అంటూ ఉన్నారు, ఆయన ఉచితమైన కృప వలన. హల్లెలూయా. ఆయన ఉచితమైన కృప ఎప్పుడు వస్తుందనంటే ఆయన నువ్వు నమ్ముకున్నప్పుడు, నిత్యము ఆయనని నువ్వు ఆశ్రయించినప్పుడు నువ్వు నిలబడి ఉంటావు. ఈరోజు నువ్వు ఆయనను ఆశ్రయించకపోతే, ఆయన నువ్వు నమ్మకపోతే, ఆయన విడిచిపెట్టినట్లయితే, అప్పుడప్పుడు సంఘానికి వచ్చి, అప్పుడప్పుడు వాక్యము చదివి, అప్పుడప్పుడు ప్రార్థన చేసి, అప్పుడప్పుడు నెలకొకసారి ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావే, అలాంటప్పుడు నువ్వు నిలబడలేవు. ఆయన చక్కగా మాట్లాడుతున్నారు, కదలక నిత్యము సియోను కొండవలే ఉందురు అని అంటే నువ్వు నిత్యము నిలకడగా ఉండాలంటే నిత్యము ఆయనను ఆశ్రయించేవారిగా ఉండాలి, నిత్యము ఆయనను నమ్ముకునేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నమ్ముకుంటూ ఉన్నావా? మన బలాన్ని నమ్ముకుంటూ ఉన్నాం, మన శక్తిని నమ్ముకుంటూ ఉన్నాం, మన రక్త సంబంధాలను నమ్ముకుంటూ ఉన్నాం, మన ఉద్యోగాన్ని, మన ఆరోగ్యాన్ని నమ్ముకుంటూ ఉన్నాం. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు యెహోవాను నమ్ముకుని ఉన్నవారు కదలక నిత్యము సియోను కొండవలే ఉందురు. ఎందుకు నిత్యము సియోను కొండవలే ఉంటారయ్యానంటే, యెరూషలేము చుట్టూ పర్వతమునట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండెను. హల్లెలూయా. అంటే తన ప్రజల చుట్టూ ఏ విధముగా ఉంటారంటే ఒక కొండవలే ఉంటారు. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నీ కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను. హల్లెలూయా. నేను నిత్యము నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నానయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, ఇదిగో నువ్వే నాకు ఆశ్రయ దుర్గమని ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే దేవాంత దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు, నా చిత్తానుసారుడైన దావీదు. హల్లెలూయా. ఈరోజు ఎవరిని నమ్ముకుంటూ ఉన్నావు? ఈరోజు నిలబడి ఉన్నావా? నువ్వు పడిపోయి ఉన్నావా? ఈరోజు ఆయన నిత్యము నమ్ముకుంటే నువ్వు పడిపోవు, ఆయనను ఆశ్రయిస్తే ఈరోజు నువ్వు పడిపోవు తల్లి. ఈరోజు మనము పడిపోతూ ఉన్నాం. ఆదివారం ఒక్కరోజే మనం వాక్యంలో నిలబడుతూ ఉన్నాం, సోమవారం నుంచి శనివారం వరకు మనం పడిపోతూ ఉన్నాం. ఇదే విషయాన్ని కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ విషయంలో చూసుకోవాలి అనంటే, నువ్వు నిలబడి ఉన్నావే, ఆ నిలబడిన స్థితిలో నువ్వు పడకుండా జాగ్రత్తగా నీవు చూసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మనం చూసుకుంటూ ఉన్నామా? మన ఆరోగ్యాన్ని మనము చూసుకుంటూ ఉన్నాం, మన పిల్లల్ని మనం చూసుకుంటూ ఉన్నాం, ఈరోజు మన రక్త సంబంధాలు మనం చూసుకుంటూ ఉన్నాం, మన కాళ్ళు చేతులు ఏదైనా లోపం ఉందో అని చెప్పి మనం చూసుకుంటూ ఉన్నాం, మన గుండెను మనం పరీక్షించుకుంటూ ఉన్నాం. కానీ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమిటనంటే, నువ్వు నిలిచి ఉన్నావు కాబట్టి నువ్వు పడకుండా జాగ్రత్తగా నీవు చూసుకో. హల్లెలూయా. నువ్వు ఏ పరిశుద్ధతలో ఉన్నావో, ఏ విశ్వాసములో ఉన్నావో, ఏ వాక్యములో ఉన్నావో, ఏ ఆత్మతో నింపబడి ఉన్నావో, వాటి నుంచి నువ్వు పడకుండా జాగ్రత్తగా నీవు చూసుకో. ఈరోజు మనము పడిపోతూ ఉన్నాం. ఈరోజు ప్రతి విషయంలోనూ మనము పడిపోతూ ఉన్నాం. ఇక్కడ మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, 10వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఒక విషయాన్ని మీకు బోధిస్తూ ఉన్నాను. ఏమిటనంటే, అనేక మంది నిలిచి ఉన్నారు అనుకున్నారు, కానీ వారు పడిపోయారు. ఏ విధముగా పడిపోయారయ్యానంటే, వారు ఎర్ర సముద్రంలో బాప్తిసము తీసుకున్నారు, బండలో నీళ్లు త్రాగారు. అంటే వారు బాప్తిసము తీసుకొని ఆత్మను పొందుకొని కూడా వారు ఏ విధంగా ఉన్నారంటే పడిపోయారు.
ఏ విషయంలో పడిపోయారా అంటే, ఒకటి విగ్రహారాధన విషయంలో పడిపోయారు, రెండు దేవుని శోధించే విషయంలో వారు పడిపోయారు, మూడవదిగా ఏ విషయంలో పడిపోయారా అంటే సనుగు కొన విషయంలో పడిపోయారు. ఈ మూడు విషయంలో వారు పడిపోయారు. కాబట్టి మీరు ఆ మూడు విషయంలో మీరు పడిపోకుండానట్లు మీరు జాగ్రత్తగా మీరు చూసుకోండి. హల్లెలూయా. ఏ విధముగా చూసుకోవాలి అంటే దావీదు గారు అంటూ ఉన్నారు, ఇదిగో ఆయనను ఆశ్రయించాలి, ఆయన మీద ఆధారపడి ఉండాలి. హల్లెలూయా. ఆయన నిత్యము మనం నమ్ముకోవాలి. నిత్యమైన ఆయన మీద ఆధారపడి ఉంటే మనం ఎన్నటికీ మనము పడిపోం. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు పడిపోయినట్లు మనము పడిపోతూ ఉన్నాం. విగ్రహారాధన, లోకాన్ని ప్రేమించి లోకాశలకు వెళ్ళిపోయి శరీరాస నేత్రరస జీవడంబాన్ని మనము ప్రేమించి దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని ఆత్మను విడిచి మనము తిరుగుతూ ఉన్నాం. అంతేకాదు ఆయన అంటూ ఉన్నారు, ఏ విధంగానంటే శోధించారట. ఏ విధముగా శోధించారు తెలుసా? ఆహారం లేదు, పూరేళ్ళు లేవు, బండలో నీళ్ళు లేవు. ఆయన శోధించడం జరిగింది. శోధించి కొంతమంది ఆకు రాలినట్లు రాలిపోయారు. ఇంకొకటి ఏమని మాట్లాడుతున్నారంటే వారు సనుగుకొనిరి. ఎవరి మీద సనుగుకున్నారు తెలుసా? యాజకుల మీద సనుగుకున్నారు, యాజకురాల మీద సనుగుకున్నారు, అహరోను మీద సనుగుకున్నారు, దేవాతి దేవుని మీద కూడా సనుగుకున్నారు. సనుగుకొని అనేక మంది అక్కడ చనిపోయినట్లు లేఖనము సెలవిస్తుంది. ఈరోజు నువ్వు సనుగుకుంటూ ఉన్నావా? దేవాతి దేవుని శోధిస్తూ ఉన్నావా? ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావా? ఈ లోకాశలకు వెళ్ళిపోతూ ఉన్నావా? ఈరోజు నువ్వు నేను ఏ విధముగా ఉన్నామో తెలుసా? పడిపోయిన స్థితిలో ఉన్నాం. అందుకే ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ విధముగా ఉన్నావు, నీ ఆత్మీయ స్థితి ఏ విధముగా ఉందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తల్లి, ఏ విధముగా మనం అంటూ ఉన్నాం. ఎంతగానో దేవాతి దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చారో యాకోబుకు, కానీ ఒక్క పూట కూటి కొరకు పడిపోయాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. అది ఏమన్నా అపరిశుద్ధమైనదా? లేదు. ఆ తమ్ముడు వండిన ఆ యొక్క చుక్కుడుగాయ కూరను ఆశించి తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. అంటే ఒక తిండి, ఒక్క పూట తిండి కోసము తన రక్షణ అమ్మేసుకున్నాడు. ఒక పూట తిండి కోసము తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. ఈరోజు దేనిలో విషయంలో నువ్వు పడిపోతూ ఉన్నావు? యాసావు తిండి విషయంలో పడిపోయాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో నువ్వు పడిపోతూ ఉన్నావు? దేవాతి దేవుడు గత వారం అమ్మగారితో మాట్లాడారు. ఏమిటో తెలుసా? అన్ని ఆచారాలు ఆచరించకండి, అన్ని మూఢ నమ్మకములు వారితో స్నేహము చేయకండి, అన్ని ఆచారాలు ఆచరించే వారి ఇంటికి వెళ్ళకండి, వారితో కలిసి మీరు భోజనము చేయకండి. ఈరోజు ఎవరితో నువ్వు భోజనము చేస్తూ ఉన్నావు? తినకూడని ఎక్కడ నువ్వు తింటూ ఉన్నావు? తల్లి, వాళ్ళు క్రైస్తవులే, మంచిదే, కానీ అక్కడ దేవునికి విరుద్ధమైనది, అపరిశుద్ధమైనది ఏలుబడి చేస్తూ ఉందంటే, అపరిశుద్ధమైనది కనబడుతుందంటే, అపరిశుద్ధమైనది వినబడుతూ ఉందంటే ఈరోజు నువ్వు వెళ్ళవచ్చా అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వెళ్ళి తింటూ ఉన్నాం. ఒక్క పూట కూటి కొరకు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? పడిపోయే స్థితిలో ఉంటూ ఉన్నాం. ఒక్క పూట కూటి కొరకు పడిపోతూ ఉన్నాం. ఒక మాంసము కోసము పడిపోతూ ఉన్నాం, బిర్యానీ కోసము పడిపోతూ ఉన్నాం. ఏ విధముగా జీవిస్తున్నామో తెలుసా? నీ జ్యేష్ఠ ఆత్మపు హక్కును, ఆయన ఇచ్చిన ఆ రక్షణ వస్త్రాలను నువ్వు పోగొట్టుకుంటూ ఉన్నావు. ఈరోజు యాకోబు తప్పేమి చేశాడు? ఇంటిలోనిదే తిన్నాడు, తమ్ముడు వండిందే తిన్నాడు. కానీ గల కారణం ఏమిటో తెలుసా? అక్కడ వాక్యానికన్నా తిండికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తిండికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు. అక్కడ వెళ్ళకూడదని నీకు తెలుసు, తినకూడదని నీకు తెలుసు, కానీ బరి తెగించి వెళ్ళిపోతూ ఉన్నావు, బరి తెగించి తింటూ ఉన్నావు. ఏమి చేస్తున్నావు తెలుసా? పడిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నావు. రెండవదిగా ఎవరయ్యా పడిపోయారంటే ఇస్కరియోతు యూదా అపవిత్రమైన ధనము కోసము ఆ యొక్క పరిశుద్ధతను పాడు చేసుకున్నాడు, దేవుని సహవాసం కోసము పాడు చేసుకున్నాడు, దేవునితో నడిచే ఆ యొక్క సహవాసాన్ని పాడు చేసుకున్నాడు. ఈరోజు అపవిత్రమైనది ఆశించి నువ్వు పడిపోతూ ఉన్నావేమో. ఇస్కరియోతు యూదా వలె ఆకాను చూసినట్లయితే దేవునితో నడిచాడు, సంఘముతో నడిచాడు, సంఘముతో అనేక యుద్ధములు చేశాడు. కానీ ఒక్క వస్త్రము కోసము, ఒక్క సేనారు వస్త్రము కోసము, ఒక్క వెండి కోసము, బంగారు కడ్డీ కోసము తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొని పడిపోయి ఉన్నాడు. అంతేకాదు
దేమా అపోస్తలుడైన పౌలు గారితో సమానముగా వాడబడ్డాడు. హల్లెలూయా. సమానమైన స్థితిలో ఉన్నాడు. కానీ లోకాన్ని స్నేహించి, లోక ఆశలను స్నేహించి తిరిగి వెళ్ళిపోయాడు. ఎందువల్ల ఏనంటే లోకమును స్నేహించి పడిపోయాడు. ఈరోజు రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తిండి విషయంలో పడిపోయావా? వస్త్రము విషయంలో పడిపోయావా? లేదా ఆ యొక్క బంగారం విషయంలో పడిపోయావా? లేదా లోకాన్ని స్నేహించి నువ్వు పడిపోయావేమో ఆయన అంటూ ఉన్నారు. పడిపోయిన వాడు క్రైస్తవుడు కాడు. పడిపోయిన వాడు క్రైస్తవ సంఘములో ఉండడు. పడిపోయిన వాడు దేవుని అవయవంలో ఉండడు. తల్లి, ఈరోజు నువ్వు ఏ విధముగా ఉంటూ ఉన్నావు? ఏ విషయంలో పడిపోయావు? అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, నిలిచి ఉన్నవాడు నిలబడడానికి నువ్వు చూసుకోండి. హల్లెలూయా. నువ్వు పడిపోకుండా చూసుకోవాలని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం? శరీరానుసారంగా నిలబడ్డావు. నీ ఆత్మీయ స్థితిలో ఏ విషయంలో నువ్వు పడిపోతూ ఉన్నావు? అనేక మంది పడిపోయి నరకానికి వెళ్ళిపోయారు. అనేక మంది ప్రార్థనా పరులు, అనేక మంది దేవునితో నడిచిన వారు, అనేక మంది దేవునితో మాట్లాడిన వారు, అనేక మంది సూచక క్రియలు, అద్భుత కార్యములు చేసిన వారందరూ కూడా చివరికి ఏ విధముగా ఉన్నారు తెలుసా? పడిపోయారు. తల్లి, రోజు నువ్వు పడిపోయిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావమ్మా. రోజు దేవత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. రోజు నువ్వు పడిపోయిన వాడు క్రైస్తవుడు కాడు. నిలబడిన వాడే క్రైస్తవుడు. హల్లెలూయా. నిలబడి ఆయనతో నడిచిన వాడే, నిలబడి ఆయనతో పరిగెట్టిన వాడే క్రైస్తవుడు. ఈరోజు మనము ఏ విధముగా ఉంటూ ఉన్నాం? ఎప్పుడు మనము నిలబడతామో పడిపోయిన వాడు ఎప్పుడు లేస్తాడు తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము చదవండి తల్లి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలను. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటయ్యా? దాని సారాంశం ఏమిటయ్యా? దాని భావం ఏమిటయ్యా అంటే, ఓ నరపుత్రుడా అని మాట్లాడుతున్నాడు. ఓ యెహెజ్కేలు అని మాట్లాడలేదు. ఆయన సంబోధించే సంబోధన ఏమిటో తెలుసా? ఓ నరపుత్రుడా. అది స్త్రీ అయినా, అది పురుషుడైనా, ఏ ఖండములో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా ఆయన మాట్లాడుతున్నాడు. ఓ నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడాలంటే ఏమి చేయాలో తెలుసా? నా మాటను నీవు వినాలి. ఆయన మాటను వినాలి. ఆయన మాట వింటే నువ్వు నిలబడతావు. ఆయన మాటను వింటే నేను నిలబడతాను. ఏమిటి ఆ మాట? ఆయన మాట్లాడుతున్నాడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యమే ఆయన అయి ఉన్నారు, ఆత్మ ఆయన అయి ఉన్నారు, ఆ వాక్యమే ఆజ్ఞలు ఉన్నాయి, ఆ ఆజ్ఞలే ఆయన మాటలు అయి ఉన్నాయి. హల్లెలూయా. నీతో మాట్లాడలేనప్పుడు, నువ్వు గ్రహించలేనప్పుడు నువ్వు ఏ విధముగా ఉంటావో తెలుసా? నువ్వు పడిపోయినా స్థితిలో ఉంటావు. అంటే నువ్వు మొదట గ్రహించవలసింది ఏమిటంటే, నువ్వు నిలబడాలి అని అంటే నువ్వు ఏమి చేయాలో తెలుసా? మొదట ఆయన మాటను వినేవారిగా ఉండాలి, వినే విశ్వాసిగా ఉండాలి, వినే సంఘముగా ఉండాలి, వినే కుటుంబముగా ఉండాలి. ఆయన అంటూ ఉన్నారు, నువ్వు నిలబడాలి అని అంటే ఆయన అంటూ ఉన్నారు, మొదట నీవు వాక్యము వినాలి. రహాబు మాట్లాడుతుంది, వేగుల వారితో ఉంటుంది, అయ్యా ఇదిగో దేవుని కోసము, మీ దేవాది దేవుని కోసము, యెహోవా కోసము మేము విని మా గుండెలు చెదిరిపోయినాయి, మా ధైర్యము సరిపోలేదయ్యా. ఏమి ఉన్నది తెలుసా? దేవాతి దేవుని కోసం ఆమె మాట్లాడుతుంది. భూమికిని ఇదిగో ఆకాశమునకును ఆయన ఒకే ఒక దేవుడై ఉన్నాడయ్యా. ఆయన ఏమి చేశారో తెలుసా? ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపించారు. ఆ వార్త విన్నది నిజమైన దేవుడై ఉన్నాడని, అనేక అద్భుత కార్యములు, అనేక ఆశ్చర్య కార్యములు చేస్తాడని ఆమె విన్నది తల్లి. హల్లెలూయా. ఆమె వినిన తర్వాత వేగుల వారితో మాట్లాడుతుంది, అయ్యా ఇదిగో నేను నశించిపోకుండా ఉండాలంటే, ఇదిగో యెరికో పట్టణంలో ఈ శాపకరమైన ఈ జీవితంలో ఉండకుండా నేను నిలబడాలంటే, నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలయ్యా అని వేగుల వారితో మాట్లాడుతుంది. వారు మాట్లాడుతున్నారు, వేగుల వారు మాట్లాడుతూ ఉన్నారు, మీరు కిటికీకి ఆ తొగరు దారము కట్టి మీరు గృహములోనే నిలకడగా ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిలబడాలంటే మొదట వాక్యము వినేవారిగా ఉండాలి. నువ్వు మొదట వాక్యము వినేవారిగా ఉంటే నువ్వు నిలబడే స్థితిలో ఉంటావు. వారు మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు బయటికి వస్తే, నీ రక్త సంబంధాలు బయటికి వస్తే, నీ అన్న కానీ, నీ తమ్ముడు కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ బయటికి వస్తే మేము ఉత్తరవాదము
కామన్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళిపోతూ ఉన్నావు, వాక్యాన్ని విడిచి, ఆయన ఆజ్ఞలు విడిచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నావు, ఆయన సంఘాన్ని విడిచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నావు, ఆయన యొక్క నోటి మాటలను విడిచి నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు అంటే ఆయన ఉత్తరవాది కాదు తల్లి. ఈరోజు ఆయనను లో నిలిచి ఉంటేనే, ఆయన మాటలు విని ఆయనలో నిలిచి ఉంటేనే నువ్వు నిలబడినట్లు, హల్లెలూయా, నువ్వు నిలకడగా ఉన్నట్లు. ఈరోజు ఆమె ఏమి చేసిందో తెలుసా? రెండవ రాకడ అంటే ఆ వేగిలి వారు ఆ యెరికో పట్టణమునకు వచ్చే వరకు కూడా ఆమె ఏ విధముగా ఉన్నది తెలుసా? ఇంటిలో నిలకడగా ఉన్నది. హల్లెలూయా, నిలకడగా ఉన్నది. ఈరోజు ఆ వాక్యంలో నువ్వు నిలకడగా ఉంటూ ఉన్నావా? పడిపోతూ ఉన్నావా? అప్పుడప్పుడు పడిపోతూ ఉన్నావు, అప్పుడప్పుడు వాక్యం నీకు వినబడుతూ ఉంటే నిలబడుతూ ఉన్నావు. ఒకరోజు నిలబడుతూ ఉన్నావు, కొన్ని గంటలు నిలబడుతూ ఉన్నావు, వారం రోజులు నిలబడుతూ ఉన్నావు. ఏదైనా చూస్తూ ఉంటే, ఏదైనా తిండి కనబడుతూ ఉంటే, ఏదైనా వస్త్రము కనబడుతూ ఉంటే, ఏదైనా లోక ఆశలు కనబడుతూ ఉంటే వాటి వెంట పరిగెట్టి పడిపోతూ ఉన్నావేమో. ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పడిపోవడానికి ఆయన ఈ లోకానికి రాలేదు, ఆయన పడిపోయిన వారిని నిలబెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు నిలబడిన వాడే క్రైస్తవుడు. నువ్వు నిలబడాలి అని అంటే మొదట వినేవారిగా ఉండాలి. ఈరోజు మనం వాక్యము వింటూ ఉన్నామా? వాక్యాన్ని చదువుతూ ఉన్నామా? వాక్యాన్ని గ్రహించగలుగుతున్నామా? వాక్యానుసారముగా నడవగలుగుతున్నామా? ఈరోజు రాహాబు ఉన్నతమైన స్థలంలో నిలబడడానికి, రాహాబు నిలబడడానికి గల కారణము, రాహాబు ఆ గృహములోనే కాదు, ఎక్కడ నిలబడింది తెలుసా? వెళ్ళిపోయి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిలబడింది. హల్లెలూయా. ఆ దేవాతి దేవుని యొక్క వంశములో ఆమె నిలబడగలిగింది. హల్లెలూయా. కారణము ఒకటి, వినే స్వభావము కలిగి ఉన్నది. విన్నది కాబట్టి ఆమె నిలబడింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు వింటూ ఉన్నావా తల్లి? విని విడిచిపెట్టిస్తూ ఉన్నావేమో. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి. ఈరోజు మనం మాట్లాడడానికి వేగిరపడుతూ ఉన్నాం. ఈరోజు మాట్లాడడానికి రకరకములైన మాటలు మాట్లాడడానికి, దుర్భాషలు మాట్లాడడానికి, సనుగుడు కొనడానికి, రకరకాల విరోధమైన మాటలు మాట్లాడడానికి మనం ఏమి చేస్తున్నాం తెలుసా? వేగిరి పడుతూ ఉన్నాము, కానీ వినడానికి శ్రద్ధ కలిగి ఉండడం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, వినడానికి వేగిర కలిగి ఉండండి, మాట్లాడడానికి నిదానము కలిగి ఉండండి. హల్లెలూయా. ఎవరు కలిగి ఉన్నారు అంటే రాహాబు కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా? నిలబడి ఉన్నావా తల్లి? రాహాబు నిలబడడానికి గల కారణము మొట్టమొదటిది విన్నది. రెండవదిగా నీ యొక్క ఆత్మీయ స్థితిలో నిలబడాలంటే, నీ పరిశుద్ధతలో నిలబడాలంటే, నీ యొక్క ఆ యొక్క విశ్వాసంలో నిలబడాలంటే విన్నప్పుడు నువ్వేమి ఇచ్చేయాలో రెండవదిగా అంటే విడిచిపెట్టాలి. హల్లెలూయా. విడిచిపెట్టే అనుభవంలోనికి నువ్వు ఉండాలి తల్లి. ఆ జక్కయ్యతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ జక్కయ్య, నేను నివాసము చేయాలనుకుంటూ ఉన్నాను, నీ ఇంటికి నేను రావాలనుకుంటూ ఉన్నాను, నీతో నడవాలనుకుంటూ ఉన్నాను అని దేవాతి దేవుడు మాట్లాడిన వెంటనే జక్కయ్య ఏ విధముగా ఉన్నాడో చూడండి. 19వ అధ్యాయము 8వ వచనం, లోకాసు సువార్త. జక్కయ్య నిలువబడి చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు జక్కయ్య నిలబడ్డాడు అని అంటే మొదట ఆయన వాక్యాన్ని విన్నాడు. ఒక్కసారి మనం 5వ వచనం చదవండి తల్లి, మనకు అర్థమవుతుంది. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము. హల్లెలూయా. కనులెత్తి చూచాడు. ఎవరిని తెలుసా? జక్కయ్యను చూశాడు. ఎందుకు తెలుసా జక్కయ్యను చూశాడంటే, జక్కయ్య నిలబడలేని స్థితిలో ఉన్నాడు, జక్కయ్య పడిపోయిన స్థితిలో ఉన్నాడు, జక్కయ్య మరణమైపోయిన స్థితిలో ఉన్నాడు, జక్కయ్య శాపకరమైన స్థితిలో ఉన్నాడు, జక్కయ్య శాపకరమైన యెరికో పట్టణంలో ఉన్నాడు. కాబట్టి దేవాతి దేవుడు ఆ చోటికి వచ్చినప్పుడు జక్కయ్యను చూశాడు. హల్లెలూయా. జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిలబెట్టడానికి నీ దగ్గరికి నేను వచ్చి ఉన్నాను, నిన్ను నిలబెట్టాలి. నువ్వు మరణమైపోతూ ఉన్నావు. ఎక్కడ ఉన్నాడు జక్కయ్య అంటే అన్యాయములో ఉన్నాడు, అక్రమములో ఉన్నాడు, అన్యాయమైన ధనము కలిగి ఉన్నాడు, ఆ పాపముల శాపంలో పడిపోయి కొట్టిమిట్లాడుతూ ఉన్నాడు. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, తల్లి జక్కయ్య నువ్వు త్వరగా దిగో, నేను ఇంటికి నేను
రావాల్సి ఉన్నది. ఎప్పుడైతే విన్నాడో, ఎప్పుడైతే యేసయ్యతో నడిచాడో, ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? నిలబడి, హల్లెలూయా, నిలబడే స్వభావంలోనికి వచ్చాడు, నిలబడే తత్వంలోనికి వచ్చాడు, నిలబడి మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను విన్నాను కాబట్టి ఈ సమస్తము నేను విడిచిపెడతాను. నా ధనం అక్రమమైన ధనం ఉండడానికి నా గృహంలో వీలు లేదు. ఆత్మీయ స్థితిలో పాపము ఉండడానికి వీలు లేదయ్యా. నువ్వు పరిశుద్ధుడు, నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను పాపమనంతటిని కూడా నేను విడిచిపెడుతూ ఉన్నాను. బేదలకు ఇచ్చేస్తానయ్యా సక్కము. ఇదిగో 4వ వంతు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వారికి నేను ఇచ్చేస్తాను. జక్కయ్య నిలబడ్డాడు. తల్లే, ఈరోజు నిలబడే స్వభావంలో నువ్వు ఉన్నావా? నిలబడగలుగుతున్నావా? ఈరోజు చక్కగా నిలబడి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు నిలబడే స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావా? ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నామో తెలుసా? వినను బట్టి వింటూ ఉన్నాము, ఇంకొక చెవితో విడిచిపెట్టేస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు విడిచిపెట్టేస్తే నిలబడలేవు. విడిచిపెట్టేస్తే 2వ రాకడలో ఆయన న్యాయ సింహాసనం ఎదుర్కొంటా నువ్వు నిలబడలేవు. తల్లే, ఈరోజు నిలబడే స్థితిలో ఉన్నావా? విడిచిపెట్టేస్తే అది ఏ పాపమైనా, ఏ అక్రమమైనా, ఏ అన్యాయమైనా, ఏ వ్యభిచారమైనా, ఏ దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యమైనా సరే నువ్వు కప్పుకుంటే నిలబడలేవు. అందుకే సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అక్కడ 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, కఠిన హృదయము కలిగి ఉన్నవాడు కీడులో పడును. 28 సామెతలో 14 చదవండి తల్లి. అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఈరోజు నువ్వు హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నావేమో. ఎన్ని వాక్యాలు విన్నా సరే, అన్యాయం అక్రమైన మాటలు, అన్యాయం అక్రమైన తలంపులు, అన్యాయం అక్రమైన ధనమును ఈరోజు మనము గృహంలో పెట్టుకుంటూ ఉన్నావా? ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, నువ్వు నిలబడాలంటే మొదట వినాలి, 2వదిగా విడిచిపెట్టాలి. ఈరోజు దేవాతి దేవుడు జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. ఓ జక్కయ్య, నువ్వే విధముగా ఉన్నావో తెలుసా? నిలబడి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిలబడి ఉన్నావు జక్కయ్య. నీ ఇంటికి రక్షణ వచ్చింది, రక్షణ వచ్చింది. ఈరోజు నువ్వు విడిచిపెడితే నిలబడి ఉంటావు. నువ్వు నిలబడి ఉన్నావు అనంటే నువ్వు ఆయన రక్షణలో నిలబడి ఉన్నావు. హల్లెలూయా. ఆయన విశ్వాసములో నిలబడి ఉన్నావు, ఆయన యొక్క ఆ పరిశుద్ధతలో నిలబడి ఉన్నావు. అందుకే జక్కయ్య అంటూ ఉన్నారు, నీ ఇంటికి రక్షణ వచ్చింది. నీవు కూడా అబ్రహాము కుమారుడివే. అబ్రహాములాగా విడిచిపెట్టుకున్నావు కాబట్టి, అబ్రహాము అంత విశ్వాసము నీలో నేను చూశాను కాబట్టి నువ్వు ఎవరు కుమారుడు తెలుసా? అబ్రహాము కుమారుడివే. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉంచి ఉన్నాం? మొట్టమొదట నువ్వు నిలబడాలంటే వాక్యము వినేవారిగా ఉండాలి. 2వదిగా నీ పాపమును, నీ శాపమును, అక్రమమును, అన్యాయమును, దేవునికి విరుద్ధమైనది విడిచిపెట్టుకునే విధముగా నువ్వు ఉండాలి తల్లి. 3వదిగా ఏ విధముగా ఉండాలి తెలుసా? మొదట విన్నావు, విడిచిపెట్టుకున్నావు. నువ్వు విడిచిపెట్టుకున్న పాపము జోలికి వెళ్లకుండా ఏ విధముగా ఉండాలి తెలుసా? ఆయన వాక్యాన్ని గుండెల్లో పెట్టుకునే విధముగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు నిలబడే స్థానంలో ఉండాలనంటే, నువ్వు నిలబడే స్థితిలోనూ ఉండాలంటే, దేవుని చూసినప్పుడు నీ అంతరంగము, నీ ఆత్మీయ స్థితి నిలబడే స్థితిలోనూ ఉండాలంటే మొదట వాక్యము వినాలి. 2వదిగా వాక్య ప్రకారంగా విడిచిపెట్టుకోవాలి. 3వదిగా ఆ విన్న వాక్యాన్ని నువ్వు గుండెల్లో నువ్వు పెట్టుకోవాలి. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నేను ఇంకెప్పుడు పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటూ ఉన్నా. ఈరోజు వాక్యము నీలో ఉంటే నువ్వు పాపములో పడిపోవు, అశాపములో పడిపోవు, అక్రమంలో పడిపోవు, అన్యాయంలో పడిపోవు, వ్యర్థమైన వాటిలో నువ్వు పడిపోవు. నువ్వు నిలబడి ఉండాలంటే నువ్వు వాక్యము నీలో ఉండాలి. హల్లెలూయా. వాక్యము నీలో ఉండాలి. ఒకప్పుడు వాక్యము లేక, ప్రార్థన లేక దావీదు గారు పడిపోయారు తల్లి. పడిపోయిన స్థితిలో ఉండగా నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడాడు, ఆ మనుషుడవు నువ్వే, ఆ దుష్కార్యము చేసిన వాడువు నువ్వే. అప్పుడైతే ఆ నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడాడు. ఆ యొక్క దావీదు గారు అంటూ ఉన్నారు, నిన్ను కప్పుకోవడం లేదయ్యా, నేను
ఒప్పుకున్నాను. నేను ఆ పాపమును విడిచిపెట్టాను, ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టాను, ఆ అక్రమను విడిచిపెట్టాను, ఆ దుష్కార్యమునంతా విడిచిపెట్టి నేనేమి చేస్తున్నాను తెలుసా? వాక్యాన్ని నా గుండెల్లో నేను ఉంచుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. అందుకే 51 దావీదు కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు కృపా సత్యము గలవాడవు కాబట్టి నన్ను హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా. ఇదిగో నీ రక్షణ ఆనందము నాకు మరలా దయచేయి ప్రభా. నా యొద్ద నుండి నీ ఆత్మను తీసివేయకు ప్రభా. నా యొద్ద నుండి నీ సన్నిధిని తీసివేయకు ప్రభా. ఆయన సన్నిధిలో ఏముంది? వాక్యం ఉంది. ఆయన సన్నిధిలో ఏముంది? పరిశుద్ధత ఉంది. ఆయన సన్నిధిలో ఏముంది? పరిశుద్ధ ఆత్మదేవుడై ఉన్నారు. హల్లెలూయా. వాటిలన్నిటిని నా హృదయంలో నేను పెట్టుకున్నాను కాబట్టి నేను ఇంకెప్పుడు నేను పాపం చేయను. ఈరోజు మాటి మాటికి నువ్వు పడిపోతూ ఉన్నావు, నేను పడిపోతూ ఉన్నానంటే కారణం ఏమిటో తెలుసా? మన గుండెల్లో వేరే ఒకటి ఉంటుంది. మన గుండెల్లో ఈ లోకము అనేది ఏలుబడి చేస్తుంది. మన గుండెల్లో ఈ శాపం అనేది ఏలుబడి చేస్తుంది. మన గుండెలో ఈ శరీరరస నేత్రరస జీవపడమం అనేది ఏలుబడి చేస్తుంది. కాబట్టి వాటిని చూసినప్పుడు పడిపోతూ ఉన్నాం. వాటిని చూసినప్పుడు పడిపోతూ ఉన్నాం. ఒక తిండిని చూసి పడిపోతూ ఉన్నాం, ఒక వస్త్రాన్ని చూసి పడిపోతూ ఉన్నాం, ఒక బంగారాన్ని చూసి పడిపోతూ ఉన్నాం, ఈ లోకాన్ని చూసి పడిపోతూ ఉన్నాం. కారణం ఏమిటో తెలుసా? నీ గుండెల్లో వాక్యం లేదు కాబట్టి, నీ గుండెల్లో పరిశుద్ధత లేదు కాబట్టి, నీ గుండెల్లో ప్రార్థన లేదు కాబట్టి మాటి మాటికి నువ్వు పడిపోతూ ఉన్నావు. ఒకే ఒక్కసారి పడిపోయాడు దావీదు, మరలా ఎప్పుడు పడిపోలేదు. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక్క బెత్షెబా విషయంలో తప్ప దావీదు ఏ విషయములను కూడా తప్పిదము చేయలేదు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు మాటి మాటికి నువ్వు పడిపోతూ ఉన్నావా? పడిపోయి లెగిస్తూ ఉన్నావా తల్లి? పడిపోయేవాడు క్రైస్తవుడు కాదు, లేచి నిలబడ్డవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, 37 దావీదు కీర్తన 31 వచనం చూద్దాం. చూడండి, దేవుని ధర్మశాస్త్రమును వారి హృదయములో నున్నది, వారి అడుగులు జారవు, వాడి అరుగులు జారవు. హల్లెలూయా. ఎవరి హృదయంలో ధర్మశాస్త్రం ఉంటుందో, ఎవరి హృదయంలో ఆయన మాటలు ఉంటాయో, ఎవరి హృదయంలో ఆయన యొక్క వాక్యం ఉంటుందో, ఎవరి హృదయంలో ఆయన యొక్క స్వరము ఉంటుందో, గుండెల నిండా నింపుకుంటారో వారు అడుగులు జారవు. ఈరోజు అడుగులు తడబడుతూ ఉన్నాయి, అడుగులు జారిపోతూ ఉన్నాయి. కారణం ఏమిటో తెలుసా? నీ గుండెల నిండా వాక్యం ఉండడం లేదు. ఈరోజు నీ గుండెల నిండా వాక్యం ఉంటే నీ అడుగులు జారవని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము నిలబడాలంటే ఒకటి, వాక్యము వినేవారిగా ఉండాలి. రెండవదిగా విన్న వాక్యము ప్రకారముగా విడిచిపెట్టుకునే వారిగా ఉండాలి. మూడవదిగా విడిచిపెట్టుకున్నావు కాబట్టి నీ గుండెల్లో వాక్యం ఉండాలి. హల్లెలూయా. అందుకే యెహెజ్కేలుతో ఆయన మాట్లాడుతున్నాడు, ఓ నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడాలంటే నా మాటను నీవు వినాలి. ఈరోజు ఆయన మాటను మనం వింటూ ఉన్నామా తల్లి? ఈరోజు ఆయన మాట వింటే నువ్వు పడిపోవు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత యొక్క శ్రమలు నీ మీద విరుచుకు పడుతూ ఉన్నా, నీ యొక్క కుటుంబాన్ని కొడుతూ ఉన్నా, వాక్యము నీలో ఉంటే నువ్వు నిలబడే ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. నాలుగవదిగా ఏమి చేయాలి తెలుసా? విన్న వాక్యము ప్రకారముగా నువ్వేమి చేయాలంటే సాతానుని ఎదిరించాలి. నిన్ను పడగొట్టేవాడు ఎవడయ్యానంటే సాతానుడే. సాతానుడు కోసం పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు, సాతానుడు గర్జించే సింహము వాడు గర్జించే సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు. ఏ విధముగా తెలుసా? ఎవరిని పడగొడదామా, ఎవరిని మృంగుదామని వాడు చూస్తూ ఉన్నాడు. వాడితో నువ్వేమి చేయాలో తెలుసా? నీ దగ్గర వాక్యము ఉన్నది కాబట్టి, నీ దగ్గర పరిశుద్ధత ఉన్నది కాబట్టి, నీ దగ్గర విశ్వాసం ఉన్నది కాబట్టి, ఆ యొక్క వాక్య ప్రకారముగా వాడితో నువ్వేమి చేయాలంటే యుద్ధము చేయాలి. హల్లెలూయా. నాలుగవదిగా నువ్వు పడకుండా ఉండాలి అని అంటే నువ్వు సాతానుడితో యుద్ధము చేయాలి తల్లి. ఈ యొక్క దేవాది దేవుణ్ణి ఆ యొక్క పరిశుద్ధమైన పట్టణము దగ్గరికి తీసుకువెళ్ళిపోయి, ఆ దేవాలయము శిఖరము దగ్గరికి తీసుకువెళ్ళిపోయి, ఆ కొండ మీదకి తీసుకువెళ్ళిపోయి, ఆ దేవాది దేవునితో సాతానుడు అంటూ ఉన్నాడు, క్రిందకు దూకే. పడగొడదామని చూశాడు తల్లి. అంటూ ఉన్నాడు కదా, నువ్వు దేవుని కుమారుడువు కదా, దేవదూతలు నీ చుట్టూ ఉన్నాయి కదా, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు వస్తారు కదా, ఈ పై నుంచి నీవు కిందకు దూకే.
పడగొట్టడానికి చూశాడు. దేవాదేవుడు ఏమి చేశారు ఒక్కసారి మనం చూద్దాం. ముగించు. యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సాతానును బుజ్జగించలేదు, సాతానుతో రాజీ పడిపోలేదు. దేవాది దేవుడు ఏమంటూ ఉన్నాడే, ఓ సాతాను నువ్వు ఎక్కడ నుంచి నీవు పొమ్ము. హల్లెలూయా. గద్దించాడు తల్లి. సాతానును గద్దించక వాడు విడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు సాతానుడితో యుద్ధము చేయాలి. ఏ విధముగా యుద్ధము చేయాలో తెలుసా? నీ గుండెల నుండి ఏముందంటే వాక్యము ఉంది. దేవాది దేవుడు మాట్లాడుతుండ, ఆ వాక్యము శక్తి గలది, ఆ వాక్యము బలము గలది, ఆ వాక్యము 2 అంచులు గల ఖడ్గము. ఆ ఖడ్గముతో నువ్వేమి చేయాలో తెలుసా? సాతానును ఎదిరించాలి, సాతానుతో నువ్వు యుద్ధము చేయాలి. నువ్వు నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోమని చెప్పి నువ్వు గద్దించాలి. హల్లెలూయా. గద్దించినట్లయితే వాడు నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. ఈరోజు మనం వాక్యము వింటూ ఉన్నాము, కానీ సాతానుడితో యుద్ధము చేయలేకపోతూ ఉన్నాం, సాతానుని గద్దించలేకపోతూ ఉన్నాం. ఆ ధైర్యము మనకు సరిపోవడం లేదు, ఆ శక్తి మనకు సరిపోవడం లేదు. కారణంగా మనం ఏమి చేస్తున్నామో తెలుసా? సాతానుడితో రాజీ పడిపోయి ఈ లోకములో మనము పడిపోతూ ఉన్నాం, ఈ లోకాశలో మనం పడిపోతూ ఉన్నాం. ఈరోజు పడిపోవడానికి కాదు ఆయన నిన్ను నియమించింది. ఈరోజు నువ్వు పడిపోయిన వాటిని లేవనెత్తడానికి ఈయన భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఏ విధముగా యుద్ధము చేయాలో, ఏ విధముగా నిలబడాలో ఆయన నీకు చేసి చూపించారు తల్లి. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న శోధనకు, చిన్న పాపమునకు మనము పడిపోతూ ఉన్నాం. ఈరోజు ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాము తల్లి? ఆ సాతానుడితో దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ఓ సాతానా నన్ను నీవు విడిచి వెళ్ళిపో. హల్లెలూయా. ఆ స్థితిలోనూ ఉండాలి, ఆ శక్తిలోనూ ఉండాలి, ఆ బలముతోనూ ఉండాలి. ఏమిటి ఈ శక్తి, ఏమిటి ఈ బలం అంటే వాక్యమే. హల్లెలూయా. వాక్యము నీ గుండెల్లో ఉంటే నువ్వు సాతానుతో యుద్ధము చేస్తావు. ఆ వాక్యము నీలో ఉంటే, ఆ వాక్యము నీ కళ్ళలో ఉంటే, ఆ వాక్యము నీ చేతుల్లో ఉంటే, ఆ వాక్యము నీ నోటిలో ఉంటే సాతానుడితో యుద్ధము చేస్తావు. హల్లెలూయా. దేవుని యొక్క గుండెల్లో ఏముందనంటే వాక్యము ఉంది. హల్లెలూయా. వాక్యాన్ని ఎత్తుపట్టి సాతానునే గద్దించాడు. అందుకే దేవాది దేవుడు పడకుండా నిలబడ్డాడు. హల్లెలూయా. రోజు నువ్వు పడిపోతున్నావు అంటే కారణం, లోకములో పడిపోతున్నావు అంటే కారణం, ఈ శరీరస నేత్రస జీవడంలో పడిపోతున్నావు అంటే కారణం, చిన్న ఆబద్ధంలో పడిపోతున్నావు అంటే కారణం, వ్యర్థమైన వాటిని చూస్తూ పడిపోతున్నావు అంటే కారణం, వ్యర్థమైన వాటిని వింటూ పడిపోతున్నావు అంటే కారణం, అన్యాయం అక్రమంలో పడిపోతున్నావు అంటే కారణము వాక్యము నీలో లే, వాక్యము నాలో లేదు. వాక్యము ఉన్నట్టు మనము బిల్డప్లు ఇస్తూ ఉన్నాం, వాక్యము ఉన్నట్టు మనము కప్పుకొని తిరుగుతున్నాం, వాక్యము ఉన్నట్టు మనము జీవిస్తున్నాము. కానీ మన జీవితంలో ఏమో ఉంటుందో తెలుసా? పాపం అనేది ఏలుబడి చేస్తుంది, శాపం అనేది ఏలుబడి చేస్తుంది, ఈ లోకం అనేది ఏలుబడి చేస్తుంది. కాబట్టి మనము దినదినము పడిపోతూ ఉన్నాము తల్లి. అందుకే యెహెజ్కేలుతో ఆయన మాట్లాడుతున్నాడు, ఓ నరపుత్రుడా నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు చక్కగా నీవు నిలబడవు. ఎప్పుడు నిలబడతావు? ఓ నరపుత్రుడు ఎప్పుడు నిలబడతాడు తెలుసా? ఒక మానవుడు ఎప్పుడు నిలబడతాడు తెలుసా? ఒకటి, ఆయన వాక్యము విన్నప్పుడు. రెండవదిగా, విన్న వాక్యము ప్రకారంగా నీ పాపను విడిచిపెట్టినప్పుడు. మూడవదిగా, విన్న వాక్యమును ప్రకారముగా గుండెల్లో వాక్యముతో నింపుకున్నప్పుడు. నాలుగవదిగా, వాక్యమనే శక్తితో, వాక్యమనే ఖడ్గంతో సాతానుతో యుద్ధము చేసినప్పుడు మాత్రమే నువ్వు నిలబడే స్థితిలో నువ్వు ఉంటావు తల్లి. ఈరోజు నిలబడే స్థితిలో ఉన్నావా? పడిపోయే స్థితిలో ఉన్నావో తల్లి? పడిపోతే ఆయన న్యాయసింహాసనం ఎదుర్కొంటా నిలబడే అర్హత నీకు లేదు. ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ప్రతి ప్రవచనము నెరవేరబడుతుంది. అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, అక్కడక్కడ యుద్ధము జరుగుతున్న సమాచారము మీకు వినబడుతూ ఉంది. ఒకటి ఒకటి నెరవేరుస్తూ ఉన్నారు దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? పడిపోయిన స్థితిలో ఉంటే నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వు చేసిన భక్తి అంతా వ్యర్థమైపోతుంది తల్లి. నిలబడే స్థితిలో ఉండాలి. అందుకే ఎఫెసీ పత్రిక ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము
13వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు తల్లి చేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడి వరకును శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి. హల్లెలూయా. ఆపద్దినమందు నువ్వు నిలబడాలేనంటే సర్వాంగ కవచము నీ దగ్గర ఉండాలి. ఏమిటి సర్వాంగ కవచం అంటే దేవాతి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవాతి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రము, దేవాతి దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధత, దేవాతి దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసము నీ దగ్గర ఉంటే మాత్రమే ఆపత్కాలంలో, ఏమిటి ఈ ఆపత్కాలం అంటే రెండవ రాకడ కాలములో నువ్వు నిలబడే స్థితిలో ఉండాలి. ఎప్పుడు నిలబడే స్థితిలో ఉంటావు తెలుసా? ఆయన వాక్యములు నీలో ఉన్నప్పుడు, ఆయన వాక్యము నీ గుండెలో ఉన్నప్పుడు, ఆయన శక్తి నీలో ఉన్నప్పుడు, ఆయన బలము నీలో ఉన్నప్పుడు, ఆయన రక్షణ కవచము నీలో ఉన్నప్పుడు నువ్వు నిలబడే స్థితిలో నువ్వు ఉంటావు. ఈరోజు నిలబడే స్థితిలో నువ్వు ఉంటే ధన్యురాలవే, ధన్యుడవే. పడిపోయిన స్థితిలో ఉంటే ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం, నువ్వు పొందుకున్న రక్షణ అనేది వ్యర్థము తల్లి. అంతేకాదు, అక్కడ 16వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొనుక్కొని నిలవబడుడి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు నిలవబడాలనంటే నీ మనసు సిద్ధముగా ఉండాలి. దేనికి సిద్ధముగా ఉండాలంటే ఆయన వాక్యమును వినడానికి, ఆయన సువార్తను వినడానికి నువ్వు సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఆ యొక్క యేసుకేలుతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ నరపుత్రుడా నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు నిలబడి ఉండాలి. ఎందుకయ్యా నిలబడి ఉండాలి అనంటే విశ్వాసి అనేవాడు ఆజ్ఞలో నిలబడి ఉండాలి, విశ్వాసి అనేవాడు ఆత్మలో నిలబడి ఉండాలి, విశ్వాసి అనేవాడు అంతము వరకు కూడా పరిశుద్ధతలో నిలబడి ఉండాలి. హల్లెలూయా. నిలబడి ఉన్నామా తల్లి? ఈరోజు వాక్యాన్ని వింటూ ఉన్నాం, నిలబడి ఉన్నామా? నిలబడ్డవాడే క్రైస్తవుడు. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం.